ఏమంటే ఉమ్. ఎక్కడికి ఇంత తెల్లారి ట్రాక్ అది వేసుకొని తయారైపోయారు? ఇవాళ ఆదివారం కదే, అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు ఒక్క రోజు నా దగ్గర ఉండొచ్చు కదా, బాగా నీరసంగా ఉంది, నాకు సాయం చేయొచ్చు కదండి. వారంతా డ్యూటీకి వెళ్తున్నాను. ఈ ఆదివారం ఒక్కరోజు కూడా నాకు ఫ్రీడమ్ ఇవ్వ నువ్వు. మరి నేను కూడా వారం అంతా కష్టపడుతున్నాను, ఈ ఒక్కరోజు నాకు నీరసంగా ఉంది, కాస్త సాయం చేయొచ్చు కదా. సరే, ఏం చేయమంటావు? ఏ లేదు, ఆ ట్రాక్ ఇప్పేసి ముందు పంచి కట్టుకోండి, కాస్త ఇల్లు ఊడ్చేద్దరు. అరే ఏంట్రా ఇది? చిటికిలా చేసేస్తాను. చీ, ఆదివారం పూట సరదా బయటికి తిరగకుండా ఈ అమ్మలక్క లాట ఎట్టింది నాకు. ఇల్లుడు అది The motherfucking Eagle Double G. అమ్మో, ఇప్పుడు మళ్ళీ తడిగొట్టేట్టాలా? పెట్టద్దు. అబ్బా, ఈడాడు. అబ్బా, ఈ తలక మాసినోడా. చెప్పరా రే. ఇంట్లోనే ఉన్నాను రా. రాలేదబ్బా. ఇగో మీ చెల్లె మీద చికెన్తోనేవో స్పెషల్స్ చేస్తుందబ్బా, అందుకని ఇప్పుడు ఉండిపోమన్నది. నెక్స్ట్ వీక్ కలుస్తాను రా మిమ్మల్ని. అలాగే. ఏదే టీవీ చూస్తున్నా. సరే, ఓకే. అన్నీ అబద్ధాలే, తుడుచుకొని టీవీ చూస్తాను. అమ్మా, ఇక నా వల్ల కాదురయ్యా. తుడిచే పని అవి చెప్పింది, అయిపోయింది. ఇంకెంతతో ఆపేద్దామమ్మా. జ్యోతి, ఇల్లు తుడిచి తడికొట్టే పెట్టేశానే, అయిపోయింది నా పని. ఏమండి, కొంచెం ఖాళీగా ఉన్నారు కదా, కాస్త గిన్నెలు కూడా కడిగియండి. నేనా? నోవే. నోవే దోలమా. అయిపోయింది. థ్యాంక్ యూ. ఆ చేతితో కాస్త ఉల్లిపాయలు కూడా కోసిద్దరు ప్లీజ్. అసలు ఏమనుకుంటున్నావే నన్ను? ఉల్లిపాయలు కొయ్యడం ఏంటే నేను? నాకు రాదు. మండుతున్నట్టుంది. వచ్చిందండి వయ్యారి. ఏమండి, ఏంటి అలా ఉన్నారు? లేదు. అయ్యో, ఏంటి ఇల్లు తుడిచేసి తడి కూడా పెట్టి 4 గిన్నెలు కడిగేసరికి అలసిపోయారా? ఇంకా బట్టలు ఉతకాలి, వంట చెయ్యాలి, నాకెంత పని ఉందనుకున్నారు? అసలు పనులన్నీ నేను చేసాను. ఏముంది వంట? ఎంత పప్పులో ఎంత ఉప్పు ఎంత కారం వేసి కలిపిడివే కదా. ఇదే పెద్ద దీనిలో చెప్తాను. మారండి, ఇంకా నెక్స్ట్ దానికే తయారవ్వండి. వంట చేద్దరు కానీ. నోటి ఊరుకోయా, నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయగలను. అదే నా వాళ్ళ కాదు.
లేదు, మీ చేత చేయించాలని నేనేం కాదు. మా ఆడవాళ్ళ కష్టాలు కాస్త అర్థం చేసుకుంటారని అంతే. చూసారా, ఇవన్నీ చేసి, వంట చేసి, బట్టలకి, పిల్లల స్కూళ్ళకి తయారు చేసి పంపించుడు, చాకరీ రెస్ట్ లేకుండా మేము చేస్తాం కదా. కాస్త మమ్మల్ని అర్థం చేసుకోండి చాలు. మీరేం చెయ్యక్కర్లేదు, మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి అంతే, ఇంకేం లేదు. అంతేనండి, అంతే. మీ చేత చేయించాను కాదు, మేము అనుకోవద్దు. వంట ప్రిపేర్ చేస్తాను, సరేనా? ఏమిటో. అయినా బాసు, ఆడవాళ్ళు లేకపోతే మనం లేం బాసు. ఏదో నోరు దోలుకొద్దీ ఏదో మాట్లాడటం కానీ వాళ్ళు చేసిన పని మనం చేయగలమా? ఇంపాసిబుల్. అమ్మ నాయనో, అమ్మ వాళ్ళ కష్టం అంతా అంతానా. వాళ్ళు లేకపోతే మనం దమ్మిడికి పనికిరాము. ఇప్పుడు అర్థమైపోయింది ఆ విషయం. వాళ్ళకి జోహార్లు రా బాబు, ఈ ఆడాలకి జోహార్లు. చచ్చిపోతాం వాళ్ళు లేకపోతే పడుకు. అమ్మో అమ్మో.